తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లోని గోదావరి భవన్లో జిల్లా సివిల్ సప్లై అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గృహావసరాలకు ఎక్కడా గ్యాస్ కొరత లేదని అన్నారు. గ్యాస్ కంపెనీల డీలర్లు కావాలని ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గ్యాస్ అవసరమైన వాళ్లు మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీలో, వసతి గృహాల్లో మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. ఈరోజు ఎల్పిజి సరఫరా మీద సమీక్షా సమావేశం జరిగింది. దీనిలో కలెక్టర్ గారు చెప్పింది ఏమిటంటే ఏ విధమైన గృహ అవసరాల గ్యాస్ కి కొరత లేదు, ఎవరు కూడా కంగారు పడొద్దు, ఇబ్బంది పడొద్దు, ఆ రకంగా ఎక్కువ బుకింగ్స్ కూడా చేయొద్దు, నార్మల్ గా బుకింగ్ చేసుకోండి, ఖచ్చితంగా గృహ అవసర సిలిండర్ కి ఏ విధమైన ఇబ్బంది లేదు, వస్తుందని చెప్పడం జరిగింది. అదే విధంగా హాస్పిటల్స్, స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో పోషణ, తరువాత హాస్టల్స్ భోజనం, వీటికి సిలిండర్స్ కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఏ విధమైన ఇబ్బంది ఎక్కడైనా కూడా వచ్చినా కూడా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. కంట్రోల్ రూమ్ నెంబరు 9441692275 9441692275 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ రంగాలకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. అదే సమయంలో హోటల్స్ కి కమర్షియల్ సిలిండర్ మాత్రం ఆఫ్ చేయడం జరిగింది. హోటల్స్ రంగానికి చెందిన వారు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వంటకి వాళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఏ విధంగానూ కూడా డొమెస్టిక్ సిలిండర్ ఏ హోటల్ వాళ్ళకి డైవర్ట్ చేయడానికి వీల్లేదు. అదే విధంగా అక్కడక్కడ హాస్టల్స్ పేరిట, స్కూల్స్ పేరిట కూడా తీసుకున్న సిలిండర్స్ డైవర్ట్ అవుతున్నాయన్న ఫిర్యాదు కూడా ఉంది. కాబట్టి అటువంటి దానికి కూడా పాల్పడకుండా మనం ఖచ్చితంగా ఇచ్చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి బుకింగ్ కూడా ఆన్లైన్ లోనే చేయాలి. చేసిన బుకింగ్ కి ఇంటికి వచ్చిన సిలిండర్ కి ఓటీపీ వస్తుంది, అప్పుడే సిలిండర్ ఇవ్వబడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఎవరు మాత్రం దయచేసి ఎవరు కూడా ప్యానిక్ ఇదికి గురి కాకండి. ఖచ్చితంగా గృహావసరాల గ్యాస్ ఖచ్చితంగా కంటిన్యూగా వస్తుంది. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు విశాఖ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సుజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని, విద్యార్థులను ఉదయం 9 గంటల నుండి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఉదయం 10 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మన జిల్లాలో కూడా 10వ తరగతి పరీక్షలు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. ఈ పరీక్షలు 16/3/2026 నుంచి 1/4/2026 వరకు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటుందండి. టైమింగ్స్ మార్నింగ్ 9:30 నుంచి 12:45 వరకు కూడా ఈ పరీక్షలు జరుగుతాయండి. ఒక PSU-NS మాత్రమే, అంటే 25వ తారీఖు 28వ తారీఖు మాత్రమే 9:30 నుంచి 11:30 దాకా ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. మన జిల్లాలో మొత్తంగా 28,983 విద్యార్థులు ఇక్కడ హాజరవుతున్నారు. అందులో బాయ్స్ 15,292, గర్ల్స్ 13,691 మంది ఇక్కడ అటెండ్ అవుతున్నారండి. 456 స్కూల్స్ నుంచి మొత్తం ఈ విద్యార్థులందరూ కూడా అటెండ్ అవుతున్నారు. 133 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. 133 సెంటర్స్లో కూడా 133 మంది చీఫ్లు, 133 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే ఒక సెంటర్లో చంద్రంపాలెంలోనే అడిషనల్ అసిస్టెంట్ కింద, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కింద ఒకరిని వేయడం జరిగింది. అది ZPHS చంద్రంపాలెం అండి. ముఖ్యంగా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచరు అన్నీ కూడా అన్ని సెంటర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా MAOలు, డిప్యూటీలు వెళ్ళి తనిఖీ చేశారు, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ మొత్తం ఏర్పాట్లకి 1634 మంది ఇన్విజిలేటర్స్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా ఒక 20% మంది ఉపాధ్యాయుల్ని మనం వేసుకోవడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా 1634 మందిలో మనం 20% వరకు కూడా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్స్ కింద మనం ఉపయోగించడం జరిగిందండి. మనకు ఈ సంవత్సరం
హాల్ టిక్కెట్లను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. లీప్ యాప్ ద్వారా డైరెక్ట్గా స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి తన పెన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎవరి సంతకమో అక్కర్లేదు. డౌన్లోడ్ చేసుకుని నేరుగా వారు ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి వారు కూర్చొని రాసుకోవచ్చు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆల్ డిపార్ట్మెంట్లో కూడా మనం ఒక మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి, సిపి గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, ఆర్టీసీ మేనేజర్ గారికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారితో ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్క సెంటర్లో కూడా పోలీసు బందోబస్తు ఉంటుంది. తర్వాతను ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడ కోఆర్డినేట్ చేసుకుని హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ ఉంటారండి. అట్లాగే బస్సులకు సంబంధించి ఆర్టీసీ మేనేజర్ గారితో మాట్లాడడం, అన్ని రూట్లకు కూడా బస్సులు వేస్తారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కూడా ఈసారి కల్పించడం జరిగిందండి. సమస్యాత్మకంగా ఒక 8 సెంటర్లని వారు గుర్తించారు. 8 సెంటర్స్లో ఉన్నాయి. ఆ 8 సెంటర్స్ కూడా కెమెరాస్ మనం వేయడం జరిగింది. మధ్యాహ్నం ఈ ఇన్విజిలేటర్స్ అందరితో కూడా చీఫ్ సూపరింటెండెంట్లు అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఏదైనా ఒకరిద్దరు యాక్సిడెంట్ ద్వారా ఏదైనా అయితే వెంటనే మనం వాళ్ళకి బదులు వేరే వాళ్ళని వేస్తాం. అట్లాగే స్క్రైబ్స్ అనేది ఉంటున్నది. మన జిల్లాలో అయితే 260 మంది స్క్రైబ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళనే చేర్చుకోమనేసి వాళ్ళకి స్క్రైబ్ ఏర్పాటు చేయమని ప్రతి ఒక్క చీఫ్ సూపరింటెండెంట్కి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఐఆర్ పీఆర్సీ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ, ఐఆర్లపై తాత్సారం ప్రభుత్వానికి మంచిది కాదని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా తీపి కబురు చెబుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. లక్షలాది మంది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ అనేది చాలా దూరంగా జరిగిపోతుందేమో అనే ఒక భయాందోళన ప్రతి ఉద్యోగిలో, ప్రతి పెన్షనర్లో కలుగుతూ ఉంది. 1/7/2023 తీసుకోవాల్సినటువంటి 12వ పీఆర్సీ దాదాపు 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కనీసం పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేసిన కమిషనర్ స్థానంలో పీఆర్సీ కమిషనర్ను కూడా నియమించకుండా ఎందుకు ప్రభుత్వం తాత్సారం చేస్తుందనేటువంటి ఒక అనుమానం ప్రతి ప్రభుత్వ ఉద్యోగిలో కలుగుతుంది. దీనిని నివృత్తం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతి ఉద్యోగి ఈరోజు నాయకులుగా మమ్మల్ని మీరు చేత కాకపోతే నాయకత్వం నుంచి పక్కన తప్పుకోండి, అంతేగాని మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇప్పటికే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన ఉద్యోగ లోకానికి 2 ఏళ్లుగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 3వ తారీఖు జీతం ఇస్తుంది కదా అని మనకు రావాల్సినటువంటి రాయితీలన్నీ ఇంత ఆలస్యం చేస్తుంటే మీరేం చేస్తున్నారని సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టారీతిన మమ్మల్ని ప్రశ్నిస్తూ, మమ్మల్ని దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా దీపావళికి 2 రోజుల ముందు ఉద్యోగ సంఘాలతో జరిపినటువంటి చర్చల్లో కూడా చాలా స్పష్టంగా మేము ఆ రోజే మీరు పీఆర్సీ కమిషన్ నియామక ఉత్తర్వులు ఇస్తే మేము బయటకు వెళ్తామని చెప్పి కోరిన మాట వాస్తవం. నాకు వదిలిపెట్టండి, అతి త్వరలోనే మీకు అది ఫైనల్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మరి దాదాపుగా అది అయిపోయి కూడా 5-6 మాసాలు అవుతుంటే మరి మేము ఏం సమాధానం చెప్పాలి ఉద్యోగులకు మాకైతే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు 2 పీఆర్సీల కాల పరిమితిని ఈ రాష్ట్రంలో గత 50 ఏళ్లలో కోల్పోయినటువంటి పరిస్థితి ఉద్యోగులు. ఇప్పుడు పరిస్థితి ఎట్టుందంటే 50 ఏళ్లలో 2 పీఆర్సీలు కోల్పోతే ఈ 2 పీరియడ్లలోనే ఒక పీఆర్సీ కోల్పోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దయచేసి పీఆర్సీ కమిషన్ తక్షణమే నియమిస్తూ రేపు పండగ రోజుకి శుభవార్త చెప్తారని, ఆ పీఆర్సీ కమిషనర్ కూడా కాలయాపనతో ఏదో సంవత్సరం పాటు ఇవ్వాల్సిన అవసరం లేదు, కేవలం 60 రోజుల్లోనే పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేటువంటి వెసులుబాటు, టెక్నాలజీ అన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు. టెక్నాలజీ ఎంతో పెరిగింది, అంతా ఆన్లైన్లో ఉన్నాయి. 2 మాసాల్లో కండిషన్ పెట్టి నివేదిక తెప్పించుకునేటువంటి స్థాయి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి పండగ నాటికైనా శుభవార్త చెప్తారని, ఎందుకంటే పండగలన్నీ పోతున్నాయి, దీపావళికి ఒక్క డిఏ తప్ప ఈరోజు మాకు ఏ ఒక్కటి కూడా డిఏలు కూడా పూర్తిగా పెండింగ్ ఉన్నాయి. ఆర్థికంగా చాలా నష్టపోతున్నాడు ప్రభుత్వ ఉద్యోగి.
కొత్తగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేట్ ఉద్యోగం మేలనే పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి దయచేసి పిఆర్సీ కమిషనర్ తక్షణమే నియమించి అది కూడా 60 రోజుల్లోనే నివేదిక పూర్తి చేసేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పి అన్నారు. కానీ మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ రోజు కూడా ఐఆర్ ఊసెత్తలేదని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని స్పష్టీకరణ. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి. కోనసీమ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్న సివిల్ సప్లై అధికారి ఉదయ్ భాస్కర్. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీలర్లకు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.